హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఈజ్ శ్రీనివాస్. స్వాములందరికీ నమస్కారం. స్వామి, నేను శ్రీనివాస్ అండి. మీకు విజయవాడ నుంచి కనెక్ట్ అవుతున్నాను. మీకు అందరికీ నీకు తెలుసు. లాస్ట్ టైం మీకు ఒక వీడియో చేసే కదా, శబరిమల తరహా మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ మకర జ్యోతి దర్శనం అంటే పంబా నది, ఈ మూడు కూడా మనకి విజయవాడ దగ్గరలో ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పి ఒక వీడియో నేను పెట్టా ఒక 2 days బ్యాక్. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాములు అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను మీకు చెప్పినట్టుగానే దానికి రెండో పార్ట్ కూడా నేను ఇప్పుడు కంటిన్యూ చేసి మీకు రిలీజ్ చేద్దామని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను స్వామి. ఆల్రెడీ కంటెంట్ అయితే రికార్డ్ అయిపోయింది, బట్ నేను ఇంట్రడక్షన్ మాత్రం మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో దీని కంటిన్యూషన్ మీకు సెకండ్ పార్ట్, అంటే మన ఉన్న ప్లేస్ నుంచి పంబా నదికి, మన అభయ పంబా నది స్వామి, మీకు అది ఎక్కడికి ఎలా వెళ్ళాలి, దాని రూట్ మ్యాప్ ఎలాగా అన్నీ కూడా నేను మీకు లైవ్లో నేను వెళ్ళి షూట్ చేసి మీకు పెట్టాను. సో ఒకసారి మీరు దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు దాన్ని చూడొచ్చు వెళ్ళి. బట్ అక్కడ స్నానాలకి వాటికి ప్రయత్నించకండి, ఎందుకంటే ఇంకా మీకు అది చాలా లోతు ఉంటుంది. పర్మిషన్స్ అనేవి ఇంకా మనకి గ్రాంట్ అవ్వలేదు. దయచేసి చూడడం వరకు అయితే ఓకే. సో అన్నీ మీకు మన శబరిమల తరహాలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్ జగ్గంపూడి, మన జగ్గంపూడిలో ఉంది. సో 2014 ప్రతిష్టాపన జరిగింది. సో 16 నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి మొత్తం కూడా. సో కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ అనేది చేయలేదు. ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారు. అది కూడా మీకు రీజన్ నేను చెప్పాను. ఎందుకంటే శబరిమల మనం కష్టపడి వెళ్తుంటే మన 2 రాష్ట్రాల నుంచి కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తున్నా సరే మనకి గౌరవం అయితే ఇవ్వట్లేదు. అందుకని మన దేవస్థానం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ డెసిషన్ తీసుకొని అన్నీ కూడా మంచెంతనే ఉండగా అవకాశం లేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. అందుకని మీకు పంబా నది కానీ లేకపోతే మకర జ్యోతి దర్శనం కానీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, సూపర్గా జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ పార్ట్స్లో పెడతా ఉంటాను మీకు. దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, మన శబరిమల ఇది ఒక మాటలో చెప్పాలంటే మన విజయవాడలో జరిగే ఒక శబరిమల నిజంగానే మీరు చూస్తే మీరే చెప్తారు. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన స్వాములకి తగిన గౌరవాన్ని మనం ఇప్పించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను స్వాములు. అంతేగాని మనం ఎర్నింగ్స్ కోసం అయితే అదేం చేయట్లేదండి. ఎందుకంటే మనకి ఇంకా మానిటైజేషన్ కూడా జరగలేదు మన ఛానల్కి. కొంచెం మీరందరూ కూడా సపోర్ట్ చేసి లైక్, షేరు, ఫాలో, కామెంటు, సబ్స్క్రైబ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఏమైనా చేస్తే ఫ్యూచర్లో మనం కొంచెం గ్రోనప్ అవుతాం. అది కూడా దేవుడి సేవ కోసం చేస్తాం తప్పితే వేరే విధంగా కాదు. సో అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా నా నమస్కారాలు, లైక్, షేర్ ఇలాంటివి చేయండి. 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 10 మందికి ఎక్కువ మంది తెలియడం వల్ల మన గుడికి, మన టెంపుల్కి కూడా ఆదరణ పెరుగుతుంది. ఆదరణ లేదని కాదు, ఇంకా చాలామంది వచ్చి సేవ చేసుకుంటారు, తర్వాత దర్శనం చేసుకుంటారు. మంచి ఫీల్, మంచి కొండల మధ్యన ప్రకృతి సిద్ధంగా వెలిసిన మనకి స్వాములు మధ్యన మనం చూసుకోవచ్చు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే కొంతమంది అనుకోవచ్చు, మేబీ వచ్చి చూడండి. నేను కూడా ఇక్కడే ఉంటాను మీకు. సో ఖచ్చితంగా మీకు కనపడతాను. సో ఇక పార్ట్ మీకు 2 అనేది రిలీజ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్వామి శరణం, అయ్యప్ప శరణం. మొదలెడదామా ఫ్రెండ్స్? ఇక ఇక్కడ నుంచి మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను. సో జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, సో రండి ఇక నాతో. సో నేను నా హౌస్ దగ్గర నుంచి బయలుదేరాను ఇప్పుడే పూజ చేసుకొని. సో రూట్ మ్యాప్ కూడా మీకు చూపిస్తా. అన్వాంటెడ్వి మీకు అనాథవి తీసేస్తాను, మీకు అవసరం లేనివి, కొంచెం అవసరమైనవి కొంచెం మీకు మరీ ఒకటే కాన్సెప్ట్ మీకు చెప్తే బాగోదు కాబట్టి కొంచెం మీకు కాన్సెప్ట్ అనేది ఏమన్నా డిలీట్ చేసినా చేస్తాను. సో మంచి మాత్రం మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మా బిల్డింగ్ నుంచి అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి మనం షూట్ చేద్దాం పొద్దున్నే. ఫ్రెండ్స్, ఇది మన అయ్యప్ప స్వామి ప్రచార రథం. సో జ్యోతి కోసం మనం 4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం మనం విజయవాడలో చుట్టుపక్కల. సో ఇప్పుడు మీతో పంచుకుంటాం. సో ఫ్రెండ్స్, చూసారా పొద్దున్నే క్లైమేట్ ఎలా ఉందో. సో మన గుడికి, టెంపుల్కి దగ్గర అవుతున్నాము. మేము మా ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి ఒక 5 kilometers వచ్చాము. అంటే మీకు విజయవాడ సిటీ లోపల నుంచి, బందర్ రోడ్లో నుంచి మీకు కష్టం కాబట్టి బస్ స్టాండ్ నుంచి అట్లా వచ్చే వాళ్ళకి నేను చెప్తాను ఎలా రావాలో కొద్ది ముందుకెళ్ళినాక. సో క్లైమేట్ చూసారా, కూల్గా మంచి కూలింగ్ వాతావరణం ఇదంతా ఉంది. సో నేను మీకు నెక్స్ట్ అసలు పాయింట్ దగ్గర నుంచి చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్,
చూసారా పొద్దు పొద్దునే క్లైమేట్ ఎలా ఉందో. సో మన గుడికి దగ్గర అవుతున్నాము మేము. మా ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి ఒక 5 కిలోమీటర్స్ వచ్చి స్వాములు ఇప్పుడు కరెక్ట్గా మనం పాముల కాలువ అంటారు కదా, పాముల కాలువ సర్కిల్ దగ్గర నుంచి ఉన్నాము. సో మీకు కనిపిస్తుందండి, ఇటు వెళ్తే ఇబ్రహీంపట్నం, అటు వెళ్తే హైదరాబాదు, ఏపీ సచివాలయం, హైకోర్టు. సో మైలవరం 28 కిలోమీటర్, ఆర్పాడు రింగు 13 కనిపిస్తుంది చూసారా. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా మీకు వెళ్తే ఇక్కడ నుంచి మీకు పాముల కాలువ, మీరు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా పాముల కాలువ దగ్గరికి రావాల్సిందే ఫ్రెండ్స్. మీకు ఇది పాముల కాలువ సెంటర్. అక్కడ కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండ పాముల కాలువ సెంటర్ అనమాట. పాముల కాలువ దగ్గరికి వస్తేనే మీకు రూట్ అనేది కరెక్ట్గా మీరు బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయినా సరే పాముల కాలువ దగ్గరికి రావాల్సిందే. అందుకే నేను ఇక్కడ నుంచి పాముల కాలువ దగ్గర నుంచి మీకు నేను చూపిస్తున్నాను. మీకు ఇట్లా కొద్దిగా ముందుకు వెళ్ళినాక మీకు ఇంకా క్లియర్గా మంచు కనబడుతుంది కదా, మంచు క్లియర్ అవుతే మీకు చూపిస్తాను. సో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, సో అది మీకు పాముల కాలువ కొండ అంటారు, దాన్ని వినాయకుడు కొండ అంటారు. కరెక్ట్గా పాముల కాలువ దగ్గర నుంచి మీకు డెస్టినేషన్ స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది. అంటే మీరు విజయవాడలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మీరు పాముల కాలువ దగ్గరికి వచ్చేయండి, లొకేషన్ పెట్టుకొని. పాముల కాలువ దగ్గర నుంచి మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఎంటర్ అయ్యేది మీరు విఘ్నేశ్వరుడు కొండ, వినాయకుడు కొండ అంటారు. సో ఆ కొండ మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇక్కడ నుంచి మీకు అక్కడ సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ దగ్గర నుంచి మీకు హైదరాబాదు ఎటు వెళ్తుంది, గన్నవరం, ఏలూరు ఎటు వెళ్తుంది. సో ఒకసారి మీకు అక్కడ యాప్ చూపిస్తాను రోడ్ దగ్గర. సో ఇప్పుడు మీకు నేను కొండ కనిపిస్తుంది కదా, ఎదురుగా స్ట్రైట్గా మీకు ఆ కొండని చూడండి, అదే మీకు వినాయకుడు కొండ. ఓకే ఫ్రెండ్స్, సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, సో వెళ్దాం పదండి. మీకు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. కొంచెం వీడియో పెద్దదైనా పర్లేదు, మీకు క్లియర్గా ఇబ్బంది లేకుండా మన అయ్యప్ప స్వామి టెంపుల్ జక్కంపూడికి ఎలా రావాలో మీకు కనిపిస్తుంది. గొల్లపూడి కూడా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్, కానీ గొల్లపూడికి పడిమెట్లు లేవు ఫ్రెండ్స్. సో మన దానికి పడిమెట్లు గొల్లపూడి రోడ్డు మీద ఉంటుంది, కానీ మనది వచ్చేసి ప్రకృతి సిద్ధంగా కలిసిన కొండల మధ్యన ఉంటుంది. చూడండి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మైలవరం అంటే మన మైలవరం రూట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ రూట్లోనే మనకు వచ్చేసి జక్కంపూడి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు 2-3 కిలోమీటర్స్ జస్ట్ అంతే. లెఫ్ట్ సైడ్ వెళ్తే గొల్లపూడి, మన గొల్లపూడి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్, బాగా పాతది, విశిష్టత కలిగింది. కాకపోతే అక్కడ పడిమెట్లు లేవు, బాగుంటుంది టెంపుల్, నో ఇష్యూస్. ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో ఇది కొత్తగా హైవే వేశారు, గన్నవరం. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంటర్ కాకుండా డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోయే హైవే ఇది. సో ఇక్కడ మనం ఉన్న ప్లేస్, మీరు బస్ స్టాండ్ దిగండి, రైల్వే స్టేషన్ దిగండి, ఎక్కడ దిగినా సరే ఫస్ట్ మీరు రావాల్సింది ఎక్కడికంటే పాముల కాలువ. సో స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ 3 or 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రూట్ కొద్దిగా మీకు ఎదురు కనిపిస్తుంది కొండ చూసారా, వినాయకుడు పోలు ఉంటుంది కొండ మీకు. సో అది క్లియర్గా మీకు కనిపిస్తుంది అండి. సో వినాయకుడు కొండ అంటారు దాన్ని. సో మీకు క్లియర్గా చూసారా. సో ఆ కొండ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్కి తీసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. సో మనం ఒకసారి చూపిస్తాం. మీరు హైదరాబాద్ వెళ్తారు, రైట్ సైడ్ వెళ్తే గన్నవరం, ఇది హైవే, నేషనల్ హైవే. ఇప్పుడు నేను స్ట్రైట్కి వెళ్ళమని చెప్పా కదా, ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. అది కనిపించే కొండే వినాయకుడు కొండ. అలాగే ఇప్పుడు కొద్దిగా మంచు వాళ్ళు మీకు కనిపించట్లా, వినాయకుడు తొండం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది ఆ కొండ కూడా. సో అది మనకి ఇక్కడ స్పెషాలిటీ. అంటే మనకి పంబ గణపతి దగ్గర పంబలో గణపతి ఎలాగో ఇక్కడ కూడా అలాగే ఉంటారు స్వామి. బట్ ఇది కొండే ఉంది ఏకంగా, వినాయకుడు కొండ. మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. కొంచెం మీకు ఇప్పుడు ఫాగ్ వల్ల కనిపించట్లేదు. సో టైం 8 అయింది, 8 అయినా కూడా మీకు మంచు పడుతుంది. సో మీకోసం నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచి క్లౌడీ లొకేషన్ కోసం ఈ టైం తీసుకొచ్చా. సో ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళినాక చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అన్వాంటెడ్ తీసేస్తాను ఇక్కడ. అబ్బా, సో మీకు ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు చెప్తాను కదా. సో ఇప్పుడు రూట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు చెప్తాను నేను. ఒక ప్రాబ్లం నెంబర్ 1 అనమాట, ఈ వంతెన వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే పాముల కాలువ. సో ఇక్కడ నుంచి మీకు డెస్టినేషన్ అనేది 2గా రైట్ కోటి లెఫ్ట్ కోటి చీలుతుంది. ఈ కొండ ఇంకా వినాయకుడు కొండ, ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది డెస్టినేషన్. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకుంటే మైలవరం రూట్లోకి ఎంటర్ అవుతారు మీరు. రైట్ సైడ్ ఏమో నైనవరం గేట్ అంటారు, లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు మైలవరంకి ఎంటర్ అవుతారు. సో ఇది వినాయకుడు కొండ. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం ఇప్పుడు మన దారిలోకి ఎంటర్ అవుతాం మనం. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, మొత్తం కూడా అడవి ఫ్రెండ్స్. మొత్తం కూడా రైట్ సైడ్ అంతా కొండలు, అడవి, మొత్తం మీకు ఫారెస్ట్ ఏరియా. ఆ లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు హైవే వెళ్తుంది చూడండి, మన నేషనల్ హైవే, హైదరాబాద్ హైవే. మీకు జ్యోతి దర్శనం ఆ హైవే మీద నుంచున్నా కూడా, కొద్దిగా ముందుకు వెళ్ళినాక హైవే మీద నుంచున్నా కూడా మీకు జ్యోతి దర్శనం కనిపిస్తుంది. అది నేను తర్వాత మీకు చెప్తాను.
సో బస్సులు వస్తున్నాయి చూసారా, ఇక్కడ నుంచి మీకు చాలా జాగ్రత్తగా మీరు చూడాలి, ఎందుకంటే హైవే రైట్ సైడ్ అంతా మనకి ఫారెస్ట్ ఏరియా, మీకు ఫాగ్ పడుతుంది, కనిపిస్తుందో తెలీదు. సో దీనికి ఉన్న మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పగలు మీకు నో ఇష్యూస్, నైట్ మాత్రం మీరు ఈ రోడ్లో వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం పాములు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి, పాములు, కొండ చిలువలు, పెద్ద పెద్ద కొండ చిలువలే ఉంటాయి, నాగుపాములు కూడా ఉంటాయి. నైట్ టైం మాత్రం బైక్ మీద ప్రిఫర్ చేయకండి. సో డే టైం అయితే ఓకే, మీకు ఇక్కడ పార్క్ కూడా ఉంది ఈజీగా మీరు గుర్తుపట్టడానికి, చిల్డ్రన్స్ పార్క్ అనమాట. సో పిల్లలు ఆడుకుంటారన్నమాట ఇక్కడ ఈ ఏరియా వాళ్ళ దగ్గరలో, వనభోజనాలు ఇలాంటివి కూడా జరుగుతాయి. సో కొంచెం నైట్ టైం మాత్రం వచ్చేటప్పుడు జాగ్రత్త, పాములు ఖచ్చితంగా తిరుగుతాయి. మీ వారంలో 2-3 చూస్తూ ఉంటాము. ఇంకా వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా ఫ్రెండ్స్ నైట్ టైము. అదే వెహికల్ 4 వీలర్ అయితే నో ఇష్యూస్, 2 వీలర్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి, లైటింగ్ అది చూసుకొని, ఓకేనా. సో ఇలా ముందుకు వచ్చేస్తే మీకు కొద్ది దూరంలో మీకు అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అంటే మన జ్యోతి దర్శనం కనిపించేది స్వామివారి ఎదురుగా ఉంటుంది కొండ, ఆ జ్యోతి దర్శనం ఈ కొండ మీదే మీకు జరుగుతుంది, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ మీద. సో మీకు అక్కడికి వెళ్ళే వరకు రోడ్డు చూసుకోండి, అక్కడికి వెళ్ళినాక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ రోడ్డు సింగిల్ లైన్ ఎంత బాగుందో, అటు ఇటు మొత్తం ఫారెస్ట్. అసలు శబరిమలలో ఉన్నామా మనం విజయవాడలో ఉన్నామా అని చెప్పి మనకి తెలియదు, అంత బాగుంటుంది అనమాట. అటు చూడండి చెట్లు, ఇటు కొండలు అటు కొండలు, నడి మధ్య మనం వెళ్తూ ఉన్నాము. సో చూసారా అంతా కూడా మీకు ఫారెస్ట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన జక్కంపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకెక్కడ కూడా మీకు ఇలాంటి ఫీల్ ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వచ్చారంటే ఎల్లబోతు పడుతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం వచ్చేస్తాం ఫ్రెండ్స్, ఎదురుగా కనిపించే కొండను చూసారా, అదే మనకి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా దగ్గర, పాముల కాలువ దగ్గర నుంచి ఆ కొండ మీదే మన స్వామివారి దర్శనం, జ్యోతి దర్శనం కనిపిస్తుంది. అక్కడే మీకు అభయ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారు ఫ్రెండ్స్. సో మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మీకు ఫస్ట్ వన్ మీకు అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తాను, మన స్వామివారి దర్శనం కొండ చూపిస్తాను, తర్వాత మీకు పంబా నది, అభయ పంబా నది చూపిస్తాను. సో పంబా నది మనం ఎలా అయితే శబరిమలలో వస్తుందో సేమ్ అలాగే మీకు ఇక్కడ పంబ కూడా సేమ్ ఉంటుంది. ఇదిగోండి మీకు ఒకసారి కెమెరా చూపిస్తా. సో ఇక్కడ నుంచి మీకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చినాక ఇది లొకేషన్, ఇట్లా రైట్ సైడ్ మీకు తిరిగితే కనుక జ్యోతి దర్శనం ఉంటుంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకుంటే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ని మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకే. టెంపుల్ దగ్గర తీసుకెళ్తాం ఇప్పుడు మిమ్మల్ని. కొంచెం లాగ్ అవుద్ది, బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అనమాట. చాలా కష్టపడి మీకోసం నేను చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేసి నేను చేస్తున్నాను అనమాట. సో చూడండి అంతా ఘాట్ రోడ్ లా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక ఈ కొండ మనకి దర్శనం జరుగుతుంది, జ్యోతి దర్శనం. ఈ 2 కొండల మధ్య నుంచి మనకి పంపా నది కనిపిస్తుంది, ఇప్పుడు అభయ పంపా నది. సో అక్కడ పంపా నది, అక్కడ ఓన్లీ పంపా నది, ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వెలిసిన కొండ కాబట్టి ఆ కొండ పక్క నుంచి పంపా నది ప్రవహిస్తుంది, అందుకే దానికి అభయ పంపా నది అని పేరు వచ్చింది. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. సో డైరెక్ట్గా విజిబిలిటీ ఇదంతా మీరు చూడొచ్చు. సో ఇదిగోండి ఈ కొండ మీద మీకు వెలిసారు ఈయన, రియల్గా వెలిసిన టెంపుల్ స్వామి. సో మన లోపలికి వెళ్దాము, టెంపుల్ దర్శనం చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా, ఇదిగోండి ఈ 2 కొండల మధ్య నుంచి మనకి సో డివైడ్ అయింది. సో పంబా నది, అభయ పంబా నది అని చెప్పా కదా, ఈ పంబా నది కోసం మనకి డివైడ్ చేశారు. సో ఇదిగోండి ఇదిగో టెంపుల్, మన టెంపుల్. ఈ టెంపుల్ బ్యాక్ సైడే మనకి స్వామివారిది జ్యోతి దర్శనం ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం, ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో స్వయంభుగా వెలిసిన స్వామివారు అండి ఇది. సో డైరెక్ట్గా మీకు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. చిన్న టెంపులే కానీ పవర్ఫుల్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా స్వామివారు స్వయంభుగా వెలిసారు. నేను మీకు డైరెక్ట్గా తీసుకెళ్తున్నాను. సో స్వామి విజువల్ మీరు చూడొచ్చు, స్వయంభుగా వెలిసారు, మరీ మీరు గుర్తుపెట్టుకోండి. సో అభయ ఆంజనేయ స్వామి వారు కరెక్ట్గా కొండ పక్కనే మనకి వెలిసిన స్వామి. దీని వెనకాలే మన అయ్యవారి దర్శనం, జ్యోతి దర్శనం జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళి తీయకూడదు కాబట్టి ఇంక ఇక్కడ ఆపేస్తాను. మళ్ళీ మీకు అంటే స్వామి
ఓం శ్రీ జై శ్రీరామ్ రామ రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ రామ రామ. భవతి శతాయు పురుషస్య. స్వామి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ పూజారి గారు అభయ ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తున్నారు. వేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మస్తు యజమానస్య సర్వకార్య దిగ్విజయమస్తు సంపూర్ణ యాత్రావృద్ధి ఉన్నత ఉద్యోగ ప్రసాద పరమేశ్వర. స్వామి ఇప్పుడు మనం స్వామి వారి దర్శనం చేసుకున్నాం. అభయ ఆంజనేయ స్వామి వారిది స్వయంభుగా. ఇప్పుడు అభయ పంబా నదికి వెళ్తున్నాం. దీనికి ఆనుకొని పంబా నది మీకు ప్రవహిస్తుంది. ఇప్పుడు దీన్ని అభయ పంబా నది అంటారు. సో ఇక్కడ నుంచి మీరు ఇట్లా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. దీని బ్యాక్ సైడే కరెక్ట్గా సో మనం చూడొచ్చు అనమాట. బాబా స్వామియే శరణమయ్య. చూసారా స్వాములు? సో ఇదిగోండి వాటే నేచర్. సో అదిగోండి మన స్వామివారి జ్యోతి దర్శనం మీకు ఇక్కడ నుంచి జ్యోతి దర్శనం కనిపిస్తుంది మనకి. సో శబరిమలలో ఎలాగైతే జ్యోతి దర్శనం ఉందో ఈ కొండ మీదే ఇది సైడ్ ఒక పార్ట్. దీనికి అటుపక్క మెయిన్ పెద్ద కొండ అనమాట. సో దీని మీద మనకి పైన దర్శనం. బట్ ఇంత లోపలికి రావాల్సిన అటుపక్క వ్యూ నుంచి మీకు కనిపిస్తుంది జ్యోతి దర్శనం. సో ఇప్పుడు నేను మీకు జ్యోతి దర్శనం కనిపించే కొండ కరెక్ట్గా మీకు ఇదిగోండి టెంపుల్. ఆ టెంపుల్ ఏది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు ఈ కొండ. సో ఈ కొండకి మనం ఎటు చూడాలంటే స్వామివారి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అది అక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు పంబా నది కాలువ చూపిస్తాను. సో దీన్ని మనం ముఖ్యంగా దీనికి కాషన్ చెప్పాలి మీకు నేను. ఆ కాషన్ చెప్పే ముందు సో ఇక్కడ లోతు చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. 40-50 అడుగుల కంటే ఎక్కువ లోతుగా ఉంటుంది. మనకి ఘాట్ సెక్షన్ అంతా చేస్తారు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడ ఎవరు కూడా దిగకండి. ఇదిగోండి సో అటు తూర్పు సైడ్ కాలువ వెళ్తుంది. సో మనకి చాలా లోతు ఎక్కువ ఉంటుంది. నిజంగా ఇది ప్రకృతి సిద్ధంగా మనకి వెలిసిందే. సో ప్రకృతి సిద్ధంగా మనకి వాటర్ అనేది నది అనేది మనకి యాడ్ అయింది. సో ఇట్లా మీకు ఫాగ్ కనబడట్లేదు. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా చూసారా? అలా వెళ్తే అక్కడ కొండలు ఉంటాయి. ఆ కొండల మీదే మన స్వామి ఉన్నారు. సో మీకు ఇక్కడ ఫాగ్ వల్ల కనిపించట్లేదు. సో అక్కడ ఊరుంది, ఆ ఊరే జక్కంపూడి. సో మీకు లైట్గా ఏమైనా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. సో బిల్డింగ్స్ ఊరుంది కరెక్ట్గా. అదిగో నేను చూపించే వ్యూనే మీకు యారో మార్కేస్ చూపిస్తాను తర్వాత. ఆ వ్యూనే మీకు మన జక్కంపూడి టెంపుల్ అయ్యప్ప స్వామి ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ కొండ మీద జ్యోతి దర్శనం చూస్తారు. సో ఆ పాదాల కింద నుంచే మీకు నది అనేది ప్రవహిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి నిజంగా నేచర్ ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట ఇది. సో ప్రకృతి సిద్ధంగా. సో ఈ టెంపుల్కి ఇది ఒక మొక్క అనమాట. సో ఇందులోంచి మధ్యలోంచి చీలుకుంటూ పంబా అనేది వెళ్తుంది. ఇది సగం మొక్కేం అది సగం మొక్కేం ఇది. సో సూపర్. అసలు నేనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. అసలు వ్యూ మామూలుగా లేదు. పొద్దున్నే రావడం వల్ల ఒక ప్లస్ ఏంటంటే మంచిగా సూర్యుని కూడా డైరెక్ట్గా చూడగలుగుతున్నాం. ఇంకో మైనస్ ఏంటంటే ఫాగ్ వల్ల మన అయ్యప్ప స్వామి ఇక్కడ నుంచి టెంపుల్ కనబడట్లేదు. సో వీలుంటే నేను ఇంకోసారి వచ్చి మళ్ళీ దీనిలో యాడ్ చేస్తాను మొక్క. ఇదిగోండి అటుపక్కే మనకి కరెక్ట్గా తూర్పు కంటే పడమరకి స్వామివారు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. తూర్పు ఏమో మీకు ఇదిగోండి తూర్పు సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నారు. సో దీనికి ఆపోజిట్ పడమరలో మీకు స్వామివారు ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో స్వామి ఉన్నారు. సో 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఖచ్చితంగా. అక్కడ నుంచి మన స్వామివారు జ్యోతి దర్శనం జనవరి 14వ తారీఖున 6:40 చూస్తారు. సో పంబా నది మాత్రం ఫ్రెండ్స్ ఇది అభయ పంబా నది. ఇంకా మీకు పర్మిషన్స్ ఘాట్లు అవి ఎంట్రన్స్ ఇవ్వలేదు. దయచేసి ఎవరు దిగొద్దండి, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది. సో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను డిస్క్లైమర్ కూడా వేస్తాను. సో దయచేసి ఇందులోకి ఎవరు దిక్కండి, చాలా లోతు ఉంటుంది. చూసానికి అలా ఉంది కానీ 50 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. సో మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకి నేచర్ నుంచి ఇచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్. ఇది నేచర్ నుంచి వచ్చిన గిఫ్ట్ అనమాట మనందరికీ కూడా. సో ఎక్కడికి వెళ్ళవసరం లేదు, బట్ వెళ్ళకూడదని లేదు. బట్ ఏంటంటే అక్కడ తొక్కిసలాడి పెరిగిపోయి మనకు రెస్పెక్ట్ లేకుండా బూటు కాలుతాంతం లేకపోతే ఇంకో రకం ట్రీట్ చేయడం చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఎప్పటి నుంచో 2014 నుంచి అవకాశం అనుకున్నా మన దేవస్థానం వాళ్ళు పబ్లిసిటీ చేయలేదు. గ్రామాల కోసం, వాళ్ళ 2 గ్రామాల కోసం మాత్రమే ఉంచుకున్నారు. కానీ ఎప్పుడైతే మనకి కొంచెం ఇలా మరీ వరస్ట్ అయిపోయిందో, అవమానిస్తున్నారో, సో అందుకని మనం కొంచెం ఈ సంవత్సరం పబ్లిసిటీ పీక్కి తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ ఇయర్కి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర దయ వల్ల ఆయన తలపెట్టిన కార్యక్రమం ఇది. మన కళ్ళకు వచ్చి మనల్ని రోజు సో కనిపిస్తున్నారు. సో నిజంగా చెప్తున్నాను స్వామి శరణం.
ఓకే, నెక్స్ట్ పార్ట్ దీని కంటిన్యూషను మన టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగ వచ్చేస్తే రోడ్డు మీద మీకు ఆ కొండ కింద నుంచి రోడ్డు మీదకి దారి ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా అభయ ఆంజనేయ స్వామి ఇదిగోండి, టెంపుల్ బ్యాక్ సైడే. ఓకే, ఇదంతా కొండ స్వామి చెక్కారు. సో కింద వరకు చెక్కేశారు. కొండ మీద పక్కనే ఉంటుంది టెంపుల్. ఇది స్వయంభూగా వెలిసిన టెంపుల్. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అదిగోండి, ఆ ఎదురుగా కనిపిస్తున్న ఊరిందా కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్? మీకు ఎదురుగా జూమ్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఎదురుగా మీకు ఊరు కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ కొండ దిగుతుండగా మీకు ఊరు కనిపిస్తుంది. అదే మనకి జక్కంపూడి స్వామివారి టెంపుల్. ఆ కొండ మీద ఉన్నారు స్వామివారు. కరెక్ట్గా ఈ కొండకి ఎదురుగా క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. నేను ఆపుతాను, అక్కడ వెహికల్ ఆపుతాను. కొంచెం ఎండ పడుతుంది కాబట్టి మీకు కనిపించవచ్చు చూసాయిగా. సో ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది. ఆపుతున్నాను చూడండి. సో జూమ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఎదురుగా మీకు పట్నం ఒక టౌన్ లాగా కనిపిస్తుంది చూడండి. 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఉన్న కొండ మీదే స్వామివారు స్వయం వెలిసి ఉన్నారు. అక్కడ నుంచి మనకి స్వామివారు ఇక్కడ జ్యోతి చూస్తారు. చాలా అసలు రియలిస్టిక్గా మీకు ఇప్పటిదాకా 14 ఏళ్ళుగా ఎవరికి ఇది అక్కడ తెలియదు. కనీసం పక్కనున్న మా విజయవాడ కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు 2 గ్రామాల వాళ్ళు వాళ్ళ గ్రామాల కోసం పెట్టుకున్న స్వామిని కాపాడుకుంటూ అలా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ కోసం ఏంటంటే అమ్మాలు పడుతున్నారు అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి పబ్లిసిటీకి వాటికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొందాలని